నమస్తే. ద నైన్ న్యూస్‌కి స్వాగతం. పార్వతీపురం, మన్యం జిల్లాలో అభివృద్ధికి నోచుకొని డెన్సరాయి ప్రాంతం. సాలూరు మండలం కురుకుట్టి పంచాయతీలో ఉన్న డెంసరాయి, సల్ఫర్బంద, కొత్త ఊరు, దిగువ రూడి, సంపంగిపాడు తదితర గ్రామాలకు వెళ్లాలి అంటే కాలినడకన కొండలు ఎక్కుతూ 25 కిలోమీటర్లు లేదంటే ప్రైవేటు వాహనంలో ఒడిశా నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణించి చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేని ఈ డెంసరాయి గ్రామంలో కనీసం త్రాగునీరు వసతి కూడా లేదు. త్రాగునీటికి ఉన్న 2 బావులు ఎప్పటికప్పుడు ఇంకిపోవడంతో వీళ్లకు నీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. త్రాగునీరు కావాలంటే కొండ కిందకు వెళ్లి ఊట నీరు తోడుకుంటూ వాటిని త్రాగుతూ జీవనాన్ని గడుపుతుంటున్నారు. గత సంవత్సరం క్రితం ఒక కాంట్రాక్టర్ ఈ ప్రాంతంలో బోరు వేసి వెళ్లిపోయాడని, వేసినప్పటి నుంచి ఒక్క చుక్క నీరు కూడా రావటం లేదని, కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ఇచ్చిన బోరును అక్కడున్న బావుల్లో పెట్టి నీరు తోడుకుంటున్నామని, మురికి నీటితో తమ జీవనాన్ని గడుపుకుంటున్నామని, ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ నాయకులు వచ్చినా ఇంతవరకు మా ప్రాంతాలకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదని, ఇప్పటికైనా మా ప్రాంతానికి త్రాగునీరు సదుపాయం ప్రభుత్వం కల్పించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. మాది డెన్సరాయి గ్రామ పంచాయతీ. మా డెన్సరాయిలోన నూతి ఉంది, కానీ వాతావరణం వస్తేనే కొద్దిగా చుక్క నీరు అనేది కొద్దిగా అందుతాయి, కానీ అవి కూడా బురద నీరే అండి. ఎందుకంటే మా ఊరిలోన వేసవికాలం అయితే అసలు చుక్క నీరు కూడా లేవు. చాలా నీరు లేకుండా చాలా మేము ఇబ్బందిలో పడుతున్నాము. మాకు దయచేసి మీరు సహకరించండి. ఎందుకంటే ఇది రోడ్డు మళ్ళీ చేశారు. ఇక్కడ ఎలాగైనా ఖచ్చితంగా కాలౌట్ అయ్యాలి. కొండ నీరు వచ్చి ఇందులోకి నూతిలోకి దూరిపోతున్నాయి, చాలా బురదగా అవుతున్నాయి. మేము కాంట్రాక్టర్లకు కూడా చెప్పాము, మేము చెప్పినా మా మాట వినటం లేదు. మేము మెసేజ్లు పెట్టినా రిప్లైలు ఇవ్వట్లేదు. ఫోన్ చేసినా మాకు అసలు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. రోడ్డు చేసి వేసి వదిలేశారు. రోడ్డు ప్రారంభించారు కానీ పూర్తిగా అసలు చేయలేదు. పూర్తిగా రోడ్డు చేయక తాగుతున్న నీరుని పాడు చేసి వదిలేశారు. మా గిరిజనాల గ్రామాలు సంఘాలు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మా ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళి మోసుకొని తేవాల్సిగా జరుగుతుంది. మా డెన్సరాయి గ్రామ పంచాయతీలోన దయచేసి మాకు తాగునీరు ఇప్పిస్తారని రిగ్గుబోరు దయచేసి గవర్నమెంట్కి, కలెక్టర్కి తెలియచేస్తారని మేము కోరుతున్నాం. డెంసరాయి పంచాయతీ, కురుకుటి పోస్టు, సాలూరు మండలం, పార్వతీపురం, మన్యం జిల్లా. మా ఊరి సంవత్సరం అవుతుంది. అదే రిగ్గు బోరు వచ్చింది, బోరు చేశారు. అయినప్పటికీ ఆ నీరు సుక్క కూడా రావట్లేదు, మేము వాడట్లేదు. అదే వేరే సంస్థ ద్వారా నుయ్యి ఇచ్చారు. ఆ నుయ్యిది మేము వాడతామంటే మొత్తమే ఇప్పుడు ఆ రేంజి కొట్టేసరికి మొత్తం బురద నీరు దూరిపోయి మేము తాగలేక రేవడవలసివి మేము వాడుతున్నాం. కొంతమంది అంటే ఇప్పుడు 2 కిలోమీటరు అదే కిందకి దిగ్గేసి మేము అక్కడ శల్మ ఇచ్చేసుకొని మేము వాడుతున్నాము సార్. మా పంచాయతీలో చాలా అభివృద్ధి ఉంది. మా ప్రాంతంలో కొండ గిరిజన ప్రాంతంలో మీరు అభివృద్ధి చేయాలంటే మేము ఏ కలెక్టర్ కూడా ఇదే పార్వతీపురం అదే కలెక్టర్ ద్వారా కూడా లెటర్ ఇచ్చడానికి జరిగింది. మా సమస్యలో ఏ ప్రభుత్వం వచ్చినా మా సమస్యలు ఏ మాత్రం కూడా నిలదీసి అది ముందుకు రావట్లేదు. ఏ గవర్నమెంట్, ఏ ప్రభుత్వం కూడా ముందుకి నిలదీసి రావట్లేదు.